నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విద్య ఉద్యోగాల ద్వారానే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయన్న భట్టి. వైటీపీఎస్ ప్లాంట్ను జనవరి 15న జాతికి అంకితం చేస్తామని వెల్లడి. బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారన్న ఈటల. కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ బాటలోనే నడుస్తోందన్న బండి సంజయ్. గోదావరి కావేరీ అనుసంధానంపై జలసౌధలో ముగిసిన భేటీ. మరోసారి సమావేశం నిర్వహిస్తామన్న సిడబ్ల్యూసీ చైర్మన్. ఓటరు జాబితా సవరణపై పార్టీలు చొరవ చూపట్లేదన్న సుప్రీంకోర్టు. 85,000 కొత్త ఓట్లు నమోదైతే 2 అభ్యంతరాలే వచ్చాయని వ్యాఖ్య. ఉక్రెయిన్తో చర్చలకు డిమాండ్ల చిట్టా విప్పిన రష్యా. డాన్బాస్ నుంచి పూర్తిగా వైదొలగాలని వెల్లడి.